సైబర్ టవర్స్ ఎదురుగా చూస్తే ఒక బిల్డింగ్ పై నుంచి బుట్ట అని కనపడేది. Butta is our company name. Automobiles like మా అబ్బాయి పేరు మీద పెట్టాం ప్రతుల్ హోండా అని, అండ్ మా అమ్మాయి పేరు పైన తేజస్వి మోటార్స్ అని. ఎంపీ పరిధిలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలు ఒక కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు అంటే నేను ఎంపీగానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ సీఎం గారు అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి లాస్ట్ మినిట్లో వైసీపీలోకి వచ్చారు. లాస్ట్ ఎన్నికలు అసలు పోటీ చేసే అవకాశమే కోల్పోయారు. ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చిందని అడిగితే వాళ్ళ లబ్ధి కోసం మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళకి బెనిఫిట్ కోసం ఏం మాట్లాడతారు, మనకి ఎందులో ఏంటి అనేది. గల్లా జయదేవ్ లాంటి పారిశ్రామికవేత్తలు ఇలాగా పాలిటిక్స్లోకి వచ్చి దెబ్బతిన్నారు. నాకు ఈ రాజకీయాలు వద్దు, వ్యాపారాలు చేసుకుంటానని ఆయన మొన్న విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే స్టైల్లో ఉన్నారు మీరు కూడా. అవకాశం వచ్చినప్పుడు సర్వీస్ చేయడానికి విల్ వర్క్. మనతో కాని రోజు మనం అల్లుడు పోటీ చేయటం అనేది ఒక విచిత్రం, కొంత ఇబ్బందికరమైన అంశం కూడా. కాకపోతే అమ్మాయి నలిగిపోతుంది కదా మధ్యలో. అమ్మ వైఫ్ ఉండాలా, భర్త వైఫ్ ఉండాలా, రేపు పొద్దున ప్రచారం చేయాల్సి వస్తే. అందుకే ప్రచారానికి దూరంగా ఉంటుంది కలిసిపోతాను. ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జి బుట్టా రేణుక గారు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. ఒకసారి మీ ఆఫీస్ దగ్గరికి వచ్చినప్పుడు అండి, మీ ఆఫీస్ కంటే బయట ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది తడికలతో. అంటే మీ ఆలోచన అనేది? యా అండి, ఇట్స్ అంటే మనకి ఇక్కడ కార్యకర్తలు చాలామంది వస్తుంటారు కాబట్టి వాళ్ళకి షేడ్ ఉండాలి. అండ్ ఆఫీస్ చిన్నగా అవ్వడం వల్ల ఎక్కువ మంది వస్తే 100-200 మెంబర్స్ వచ్చినప్పుడు కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుందని ఇది చేయడం జరిగింది. చాలా పొలిటీషియన్స్ దగ్గర మేము తిరుగుతూ ఉన్నాం రెగ్యులర్గా. ఎంపీ క్యాండిడేట్స్ కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ దగ్గర వాళ్ళ ఆఫీసులకు వెళ్ళినప్పుడు రేకుల షెడ్లు వేస్తారు, లేకపోతే వేరే అరేంజ్మెంట్ చేస్తారు. కానీ ఈ విధంగా తడికలతో వేస్తే చల్లగా ఏసీలా ఉంది. కరెక్ట్, మా కజిన్స్ ఐడియా అండి ఇది. తడకలు వేస్తే బాగుంటుంది అనేసి సజెస్ట్ చేశారు. అయితే దట్ ఈస్ ట్రూ. రేకులు అయితే ఎండకు ఇంకా ఎక్కువగా వేడెక్కుతుంది, ఇదైతే కొంచెం చల్లదనం వస్తుంది అనేసి. బేసిక్గా బుట్టా రేణుక గారు అనగానే మా అందరికీ నోటెడ్ అండి. ఎంపీ బుట్టా రేణుక గారు, మేమందరం మీరు పార్లమెంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంపీ బుట్టా రేణుక గారు అని పిలుస్తుంటాం. కానీ ఇప్పుడు ఎంపీ పొజిషన్ వదిలిపెట్టి ఆ స్థానం నుంచి పోటీ చేయకుండా ఎమ్మెల్యేగా, అంటే ఎంపీ పరిధిలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలు ఒక కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు అంటే ఇట్స్ నాట్ ఇది నా సెలెక్షన్ కాదు, ఇది హైకమాండ్ సెలెక్షన్. నేను ఎంపీగానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ సీఎం గారు హైకమాండ్ పార్టీ అధిష్టానం నాకు ఎమ్మెల్యేగా ఎమ్మిగనూరుని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు మీరు గెలిస్తే అసెంబ్లీలో అడుగు పెడతారు, అధ్యక్ష అంటారు. మొన్నటిదాకా పార్లమెంట్లో అధ్యక్ష అన్నారు. అంటే ఎక్కువ తక్కువ అని ఏమన్నా అనిపిస్తుందా? ఎక్కువ తక్కువ అని కాదండి. దిస్ ఇస్ లైక్ టూ డిఫరెంట్ అంటే సెగ్మెంట్స్. పార్లమెంట్ ఈజ్ డిఫరెంట్ టోటలీ. అది మనకు ఢిల్లీలో ఎక్కువగా వర్క్ ఉంటుంది. అంటే కాన్స్టిట్యున్సీస్ గురించి, ఆల్ 7 కాన్స్టిట్యున్సీస్ గురించి మనం వాటి ఇష్యూస్ని అక్కడ పార్లమెంట్లో పెట్టడం, స్టేట్ గురించి కానీ వీటి గురించి మాట్లాడేదానికి, అంటే వైడర్ రేంజ్లో మాట్లాడేదానికి అక్కడ అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు ఏంటంటే ఇది ఒక చిన్న నియోజకవర్గం అయ్యేసరికి కనెక్టివిటీ విత్ పబ్లిక్ తోటి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్న అండ్ పబ్లిక్కి ఉన్న ఇష్యూస్, కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ని అసెంబ్లీలో పెట్టాల్సి వస్తుంది. దట్స్ ఇట్. ఇట్స్ అంటే ఇక్కడ కాన్స్టిట్యున్సీ అయ్యేసరికి చిన్న పరిధి అయినా కూడా కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, పబ్లిక్తో కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది. వాటి సమస్యల పైన మాట్లాడేదానికి అవకాశం బాగా దొరుకుతుంది. ఇప్పుడు తలపండిన రాజకీయ నేత ఉన్నారు మీ పార్టీలోనే. ఒక విధంగా చెప్పాలంటే ఆయన స్థానం మీకు వచ్చింది. చెన్నకేశ్వరరెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, సో సీనియర్ పొలిటీషియన్ ఆయన. సో ఆయన సలహాలు, ఆయన మార్గదర్శకత్వం ఏమన్నా ఉందా? అంటే ఆయన కోఆపరేషన్ ఉందా? ఉందండి, 100% కోఆపరేషన్ ఉంది. అండ్ అందులో ఆయన ఎక్స్పీరియన్స్ అంతే, ఏజ్ కూడా నాది కాదు. హీ ఈజ్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్. ఐ థింక్ 60 years రాజకీయాల్లో ఉన్నట్టున్నారు పెద్ద ఆయన. ఆయన అనుభవం, ఆయన ఎక్స్పీరియన్స్ తప్పకుండా నాకు ఉపయోగపడుతుంది. హీ హ్యాస్ అ గ్రేట్ నాలెడ్జ్ అండి, చాలా మంచి అవగాహన అండ్ నాలెడ్జ్ ఉంది. అండ్ ఫుల్ సపోర్ట్ కూడా ఉంది నాకు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లెస్సింగ్ ఫర్ మీ. బుట్టా రేణుక గారు బేసిక్గా ఒక వ్యాపారవేత్తగా, ఒక విద్యావేత్తగా, బహుశా మెరిడియన్ స్కూల్స్ కావచ్చు, బహుశా మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయేమో. లేదండి, ఓన్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అంతే. ఓకే. అండ్ వీ హ్యావ్ ఆటోమొబైల్స్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే. అంటే హైదరాబాద్ మేమందరం చూసేవాళ్ళం, అది మీదా కాదా తెలియదు, చాలా కాలం నుంచి అడుగుదాం అనుకుంటూ ఉన్నా. హైదరాబాద్ వెళ్ళినప్పుడు సైబర్ టవర్స్ ఎదురుగా ఫ్లైఓవర్ కట్టక ముందు ఆ సైబర్ టవర్స్ ఎదురుగా చూస్తే ఒక బిల్డింగ్ పై నుంచి బుట్ట అని కనపడేది, బుట్టాస్ అని. అది బహుశా మీదేనేమో అని మీరు ఎంపీ అయిన తర్వాత అనుకునేవాళ్ళు. అదే అండి, దట్ ఈస్ ఆజ్ ఓన్లీ, మాదే అండి. అంటే అది మీ కంపెనీ అండి?
అది బుట్టా కంపెనీ అండి. బుట్టా ఈజ్ అవర్ కంపెనీ నేమ్. అంటే వీ హ్యావ్ ఆల్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు స్కూల్స్, మెరిడియన్ స్కూల్స్ అండ్ ఆటోమొబైల్స్ లైక్ మా అబ్బాయి పేరు మీద పెట్టాం ప్రతుల్ హోండా అని. అండ్ మా అమ్మాయి పేరు పైన తేజస్వి మోటార్స్ అని అలా పెట్టడం. ఇప్పుడు బుట్టా కన్వెన్షన్ అని అక్కడ పక్కన కన్వెన్షన్ సెంటర్ ఉంది. అమోఘ్ హోటల్స్ అని ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో డిఫరెంట్ పేర్ల పైన ఉన్నవన్నీ కూడా మేము ఒక గ్రూప్ చేసి బుట్టా గ్రూప్ కింద మేము వాటిని తీసుకొచ్చాం. ఒక వ్యాపారవేత్తగా మీది ఒక లగ్జరీ లైఫ్ అండి. బహుశా మీరు వెరీ ఇప్పుడున్న పొలిటీషియన్స్‌లో బాగా ఎక్కువ చదువుకున్నది కూడా మీరు. సో, సో, సో తెలీదండి. అంత అంత లగ్జరీ లైఫ్ వదిలిపెట్టి పాలిటిక్స్‌లో ఈ సిట్యుయేషన్ మీకు తెలుసు. పొలిటీషియన్స్ అవతల పార్టీ వాళ్ళు ఏ విధంగా తిడతారు, ఏ విధంగా విమర్శిస్తారు, వ్యక్తిగతమైన దాడులకు దిగుతారు, ఆస్తుల మీద దాడులకు దిగుతారు రేపొద్దున. సో, ఇయన్నీ అవసరమా అని అనిపించట్లా మీకెప్పుడు? అంటే అది మన దాన్ని బట్టి కూడా ఉంటుందండి. మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, మన బిహేవియర్ ఎలా ఉంటుంది, మనం ఏ పర్పస్ పైన మనం పాలిటిక్స్‌లోకి వచ్చాము అనేది ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళు ఎలా మనల్ని అంటారు, చేస్తారు అనే దాన్ని ఐ థింక్ వీ షుడ్ ఇగ్నోర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. పాలిటిక్స్ అన్న తర్వాత గుడ్ ఆర్ బ్యాడ్ 2 ఉంటాయి. గుడ్ అండ్ బ్యాడ్ 2 ఉంటాయి. కాబట్టి ఈ రెండిటిని మనం ఫేస్ చేసుకోగలిగినప్పుడే మనం ఇక్కడికి రావాలి. సో, మన మోటో అంతా ఏంటంటే పబ్లిక్‌కి ఏ విధంగా మనం సర్వీస్ చేయాలి. సో, అదే మోటోలో మనం ముందుకు వెళ్తాం కాబట్టి నాకు తెలిసి పెద్దగా ఏవి కూడా ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఈ ఎమిగనూరు నుంచి పోటీ చేయాలనేది మీ ఆలోచన అండి? లేకపోతే జగన్ గారే డిసైడ్ చేశారా? మీరిక్కడికెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బావుంటుందని? ఇట్స్ జగన్ అన్నాస్ డెసిషన్ అండి. ఇట్స్ ప్యూర్‌లీ అన్నాస్ డెసిషన్. అంటే మీరు ఎంపీగా చేశారు. ఎంపీగా పనిచేసిన కాలంలో చాలా డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ కూడా చేశారు. ఆ 7 కాన్స్టిట్యూన్సీలు మేము పర్టిక్యులర్‌గా చూసాము. యాహ్! సో, ఇప్పుడు 7 కాన్స్టిట్యూన్సీలు వదిలిపెట్టి ఒకే కాన్స్టిట్యూన్సీకి పరిమితం కావాల్సుంటుంది. కొంత అంటే 7 కాన్స్టిట్యున్సీస్‌లో ఏంటంటే లిమిటెడ్‌గా చేయగలిగాము. యాస్ ఎ ఎంపీగా ఏంటంటే 7 కాన్స్టిట్యున్సీస్‌కి 7 ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళ డెవలప్‌మెంట్ వాళ్ళది కూడా ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ థట్ ఎంపీ ఫండ్స్ నుంచి మేము కొంచెం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం. అదే ఎమ్మెల్యే అయితే ఏమవుతుందంటే మనకు ఒక్కటే ఒక ఏరియా ఫోకస్ ఉంటుంది కంప్లీట్‌లీ. సో, ఆ కంప్లీట్ ఏరియాని మనం డెవలప్ చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనకొస్తుంది. అంటే ఎమిగనూరు గురించి మేము స్టడీ చేసింది, మేము చూసింది ఏంటంటే వలసలెక్కువ. ఇక్కడ ఉపాధి దొరక్క బెంగుళూరుకో, హైదరాబాద్‌కో వలసలు. గుంటూరు కూడా ఎళ్లి మిరపకాయలు ఒలవటానికి కూలీలుగా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారండి ఇక్కడి నుంచి చాలామంది. సో, అంతటి డ్రౌట్ కరువు వల్ల కూడా కావచ్చు. సో, ఈ కరువు ప్రాంతం మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి ఎంచుకున్నారు. సో, ఈ కరువుని తరిమి కొట్టడానికి గానీ, ఇక్కడ ప్రజలకు ఉపాధి కల్పించడానికి గానీ, మీ దగ్గర ఏమన్నా ప్లాన్ ఉందా? ఆహ్, ఎంటైర్ కర్నూల్ పార్లమెంట్, కర్నూల్‌లో అన్ని డిస్ట్రిక్ట్స్ తోటి మీరు కంపేర్ చేస్తే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కర్నూల్ ఈస్ వెరీ బ్యాడ్ అండి. ఇక్కడేంటంటే మనకి వాటర్ షార్టేజ్ అంటే మనకి అది ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఇట్స్ అక్యూట్ వాటర్ షార్టేజ్ అండ్ వాటర్ ప్రాబ్లమ్ ఇక్కడ. సమ్మర్స్ అయితే హారబుల్ ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో ఏంటంటే ఆల్రెడీ మా గవర్నమెంట్ ఆల్రెడీ ఫోకస్ చేసి కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ వాటికి కానీ కొంత చేస్తూ ఉన్నాం. మొదట కూడా చాలామంది ప్రీవియస్‌గా లీడర్స్ కూడా చేశారు. వాటిని ఎక్స్‌టెండ్ చేస్తున్నాం. అన్‌ఫార్చునేట్‌లీ దిస్ ఇయర్ మనకి వర్షాలు లేక ఈసారి ఎక్కువగా మనకు కొంచెం ఈ ప్రాబ్లమ్ వచ్చింది. ఆహ్, వలసలు అనేది డెఫినెట్‌లీ ఆపాలి. ఇంకొకటి ఏంటంటే వీటికి ఇక్కడ మనం ఉపాధి అనేది కూడా డెఫినెట్‌లీ ఇక్కడ మనం కల్పించాలి. ఇప్పుడు ఇలాంటి ప్రాంతాలకి జనరల్లీ ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిచ్చరు. అవును. కానీ మనం ఏం చేయాలి అనేది ఏంటంటే నేను ఈ చిన్నవి ఏవైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, చిన్నవి ఏవైతే ఉంటాయో వాటిని మనం తీసుకొని రాగలిగితే అది ఉపాధి కూడా దొరుకుతుంది. అండ్ వాళ్ళకి ఇక్కడ ఉన్న చదువుకున్న పిల్లలకి చాయిస్ వాళ్ళకే ఉంటుంది. ఈ చిన్న ఉపాధి చూసుకోవాలా లేదంటే పెద్దగా వెళ్ళాలి అంటే కూడా ఇంకా బెంగుళూరు, హైదరాబాద్ అండ్ ఆఫ్‌కోర్స్ యూఎస్ అండ్ ఆల్ దీస్ ప్లేసెస్‌కి వాళ్ళు వెళ్తారు కూడా. మామూలుగా మనకి చిన్న ఉపాధి అవి కల్పిస్తే ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. డెఫినెట్‌లీ వీ హావ్ టు నేను ఆ ఆలోచన ఉంది. బట్ ఐయామ్ ప్లానింగ్ అండ్ ఐయామ్ వర్కింగ్ ఆన్ దట్ అండి. ఎమిగనూరు అనగానే చేనేత ప్రసిద్ధిగాంచిందండి. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన చేనేత కొన్ని వేల మంది చేనేత కార్మికులు ఇక్కడ ఆధారపడి బతుకుతుంటారు. ఇక్కడ దొరికే ఆ బట్ట ఏదైతే ఉందో, ఆ క్లాత్ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. కానీ సరైన బిజినెస్ ఆపరేషన్స్ లేక
చేనేత కార్మికులకు నిజంగా గిట్టుబాటు కావట్లేదు. బహుశా మీరు అదే సామాజిక వర్గం నుంచి వచ్చినట్టున్నారు. వాళ్ళ కష్టాలు మీకు ఎక్కువ బాగా తెలుస్తుంటాయి. ఎగ్జాక్ట్లీ. ఒక ఎమ్మిగనూరనే కాదు, ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రం మొత్తం మీద కూడా చేనేతలకు గిట్టుబాటు ధర దొరకట్లేదు. ఎస్పెషల్లీ హ్యాండ్లూమ్ వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే హ్యాండ్లూమ్ అనేది ఆమ్, చాలా ఎక్కువ కష్టపడితే కానీ, అంటే ఎంటైర్ ఫ్యామిలీ కష్టపడితే కానీ వాళ్ళకి ఆ గిట్టుబాటు రాదు. అందుకనే జగనన్న నేతన్న నేస్తా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా కొంచెం పెట్టుబడుల కోసం అన్న వాళ్ళకి ఏదో ఒక సహాయం అవుతుందనేసి ఎవ్రీ ఇయర్ 24,000 హెల్ప్ చేస్తున్నారు. సో ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలి అంటే ఎమ్మగనూరులో చేసే ప్రతి చేనేత వస్త్రం కూడా అది గద్వాల్ ది ప్రోడక్ట్ అనమాట. గద్వాల్ది మనం ఇక్కడ లేబర్ వర్క్ చేసి ఇక్కడ మగ్గాల పైన నేసేసి అక్కడికి పంపిస్తుంటారు. ఎమ్మిగనూరు ఫేమస్ ఫర్ బెడ్షీట్స్ అండ్ టవల్స్ అండి. బెడ్షీట్స్ చాలా ఎక్కువగా ఫేమస్ ఎమ్మిగనూరు. ఇంకా శారీస్ని కూడా మనం కొత్తగా మార్కెటింగ్ చేసి కొత్త డిజైన్స్ని ఎవరినన్నా మనం ఇంట్రడ్యూస్ చేయగలిగితే, దానికి ఇక్కడ కూడా ఇంకొక బ్రాండ్ క్రియేట్ చేయగలిగితే మటుకు డెఫినెట్లీ న్యూ మార్కెట్ అనేది తయారవుతుంది. అదే మీలాంటి వాళ్ళ వల్ల అంటే మీలాంటి విద్యావేత్తల వల్ల ఎక్కువగా ఇది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఆ కొత్త ఆలోచనతో వస్తారు కదా, వాళ్ళ జీవితాలు మారతాయి కదా అని. డెఫినెట్లీ అండి. నాకు క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళతోటి చాలా పరిచయాలు ఉన్నాయి. జనరల్లీ నేను చాలాసార్లు కూడా డిస్కస్ చేశాను. వాళ్ళు క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. మనం వర్కౌట్ చేద్దాము తప్పకుండా, వీల్ డూ ఇట్ అని కూడా అన్నారు. ఐ థింక్ వాళ్ళ సహాయంతోటి నేను కొన్ని డిజైన్స్ కానీ ఇవి కానీ మార్కెటింగ్ కానీ ఏమైనా చేసేందుకు అవకాశం దొరుకుతుందని ఆశిస్తున్నాను. అంటే తెలంగాణలో అండి బేసిక్గా మీకు అవగాహన ఎక్కువ ఉండుంటుంది నేను అనుకోవటం. సిరిసిల్ల, పోచంపల్లి ఇక్కడ చేనేత కార్మికులందరినీ ఆదుకోవటానికి అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే బతుకమ్మ చీరలు అని బతుకమ్మ పండక్కి ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇచ్చే చీరలు ఉంటాయి కదా, అవి ఈ చేనేత కార్మికుల దగ్గర కొని ప్రభుత్వమే డిస్ట్రిబ్యూట్ చేసేలా, అంటే అటు చేనేత కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, ప్రజలకి ఉచితంగా చీరలు లభిస్తుంది. సో ఈ కాన్సెప్ట్తో వెళ్ళారు. కొంత ఉపాధి పెరిగిందండి, అక్కడ ఆత్మహత్యలు ఆగాయి. అలాంటిది ఏమైనా ఇక్కడ తీసుకొచ్చే డెఫినెట్లీ వీల్ డిస్కస్ విత్ సీఎం గారితో అండి. మేము కూడా డిస్కస్ చేస్తాం. అట్లీస్ట్ లైక్ ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఏంటంటే ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ అందరూ కూడా వీక్లీ వన్స్ అట్లీస్ట్ లైక్ హ్యాండ్లూమ్ క్లోత్స్ వేసుకుంటే వీళ్ళకి కొంచెం ఉపాధి పెరుగుతుంది, వాళ్ళకి కూడా గిట్టుబాటు పెరుగుతుంది అనేది ఒక కాన్సెప్ట్ అండి. డెఫినెట్లీ సిరిసిల్ల అండ్ మిగతా ప్లేసెస్లో కూడా కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ చేసుకొని ఇక్కడ కూడా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి ప్రయత్నిస్తాం. లాస్ట్ ఎన్నికల్లో కర్నూలు ఆల్మోస్ట్ వైసీపీ చేతుల్లో ఉందండి జిల్లా అంతా. సో ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ అన్ని అసెంబ్లీ స్థానాలు వైసీపీఏ కైవసం చేసుకుంది. సో ఈసారి ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్? డెఫినెట్లీ అండి. ఎవరైనా సరే మనం ఎక్కువగా హై ఎక్స్పెక్ట్ చేస్తేనే, ఇప్పుడు లైక్ ఐల్ గివ్ యూ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ స్టూడెంట్ వెన్ ప్రిపేరింగ్ అంటే పిల్లలు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్స్కి కానీ అకాడమిక్స్ కానీ, సో అందరూ ఏం టార్గెట్ చేస్తారు? 100కి 100% టార్గెట్ చేస్తారు. టార్గెట్ అయితే మనం 100కి 100% చేస్తాం. మనం కష్టపడే దాన్ని బట్టి మన పర్సంటేజ్ మనకి వస్తుంది. అదేవిధంగా మా లీడర్ కూడా మాకు చెప్పారు, 100కి 100% అంటే 175కి 175 టార్గెట్ చేయండి అండ్ అలాగే మీరు కష్టపడండి. హీఈస్ గివెన్ అ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డైరెక్షన్స్ టు ఎవ్రీ వన్, అందరికీ కూడా ఇచ్చారు. మన టార్గెట్ 175కి 175, 175కి 175 రావాలి అంటే ఏం చేయాలి? మనం అందరం కూడా కష్టపడాలి. దట్స్ అ క్లియర్ మోటో అండ్ క్లియర్ విజన్ ఇచ్చారు. వీఆర్ హోపింగ్ లైక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మేము చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, ఈ రెండు మమ్మల్ని తప్పకుండా ఆ మోటో రీచ్ అయ్యేదానికి హెల్ప్ చేస్తాయి అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి అడిషనల్గా ఈసారి జనసేన యాడ్ అయింది, పవన్ కళ్యాణ్ యాడ్ అయ్యారు. అట్లాగే మీ పార్టీ అధినాయకుడు జగన్ గారి చెల్లెలు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు. జగన్ గారి మీద కూడా విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ ఏమైనా మీ పార్టీకి వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంటుందా, మైనస్ అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ నాట్ అండి. అది ఏం ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే మాకున్న కాన్ఫిడెన్స్ అలాంటిది. మా చేసిన మా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల పైన ఉన్న కాన్ఫిడెన్స్ అండ్ పబ్లిక్లో మాకున్న అభిమానం, ప్రజల్లో ఆ అభిమానం ఏదైతే ఉందో రిసీవింగ్, దానివల్ల మాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. ఐ డోంట్ థింక్ ఇవేవి కూడా మా మీద పనిచేయవు. మీరు చూస్తే చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు. చూడగానే ఒక రెస్పెక్ట్, ఎవరికైనా సరే గౌరవం ఇచ్చేలా
మా ఇంట్లో మనిషి అనిపించేలా మీరు మాట్లాడుతున్నారు. మీ ఆకారం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు. కానీ ప్రెజెంట్ ఉన్న పాలిటిక్స్‌కి ఇది సెట్ అవుతాయా అని. నేననేది ఎంతసేపు అవతల వాళ్ళని తిట్టాలి, తిట్టించుకోవాలి. ఈ పాలిటిక్స్‌కి దూరంగా మీరొక కొత్త రకం పాలిటిక్స్‌ని పరిచయం చేస్తున్నారు. సాధ్యమేనా అని? అఫ్‌కోర్స్ నేను ఈ 5 ఇయర్స్ ఎంపీగా ఉన్నప్పుడు అండ్ 5 ఇయర్స్ యాజ్ ఎ పార్టీ కార్యకర్తగా ఉన్నప్పుడు కూడా పాసిబుల్ అయింది. అండ్ ఇప్పుడు ఫ్యూచర్ కూడా డెఫినెట్లీ పాసిబుల్ అవుతుందని అనుకుంటున్నాను. అది మనలో ఉంటుంది. మనం మాట్లాడే పద్ధతి బట్టి ఉంటుందని నేను అనుకుంటున్నానండి. సో, నేను ఎప్పుడు కూడా నేనెలా ఉన్నానో నేను అలాగే ఉండాలనే కోరుకుంటున్నాను. మీకు కొంత ఇబ్బందికరమైన ప్రశ్న అయ్యి ఉంటదేమో నేను అనుకోవటం. మీరు ఏ పార్టీ అయితే మీకు ఎంపీ టికెట్ అవకాశం ఇచ్చి ఎంపీని చేసిందో ఆ పార్టీని వదిలిపెట్టి అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకెళ్లారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి లాస్ట్ మినిట్‌లో వైసీపీలోకొచ్చారు. లాస్ట్ ఎన్నికల్లో అసలు పోటీ చేసే అవకాశమే కోల్పోయారు. ఇదంతా ఎందుకు చేయాల్సొచ్చిందని అడిగితే? అవగాహన లేక. ఐ కెన్ జస్ట్ సే థట్ అప్పట్లో మేము కొత్తగా అంటే మాది పొలిటికల్ ఫ్యామిలీ అసలు కాదు. మాది బిజినెస్ ఫ్యామిలీ. అండ్ అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ దగ్గర నుంచి బిజినెస్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ దాంతో మాకు ఎక్కడ కూడా పొలిటికల్ నాలెడ్జ్ లేదు. ఇది బై అంటే చెప్పడం వల్ల, మిగతా వాళ్ళు చెప్పడం వల్ల క్యారీ అయిపోవడం అలాంటి సిట్యుయేషన్‌లో జరిగిన వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ అది. సో, అది ఇప్పుడేంటంటే ఒక అవగాహన వచ్చింది. అవును. పాలిటిక్స్ అంటే ఏంటి? ఎవరు ఎలా చెప్తారు? వాళ్ళ లబ్ధి కోసం మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళకి బెనిఫిట్ కోసం ఏం మాట్లాడతారు? మనకి ఇందులో ఏంటి అనేది మనం ఆలోచన ఎవాల్యుయేట్ చేసుకునే నాలెడ్జ్ వచ్చింది. సో, ఐయామ్ ష్యూర్ నౌ ఐ నో నాకు ఎలా ఉండాలి? ఎలా చేయాలని. దట్ వాజ్ పాస్ట్. కానీ గ్రేట్ లాస్ కదా మీకు. లాస్ట్ 5 ఇయర్స్‌ని మీరు ఎక్కడ పోటీ చేయకుండా హ్మ్. No, హ్మ్. but I got my importance in my వైఎస్ఆర్‌సీపీ పార్టీలో. జగనన్న అర్థం చేసుకున్నారు. హి అండర్‌స్టూడ్ ఇట్స్ అన్నోయింగ్‌లీ అంటే తెలిసి తెలియని మిస్టేక్‌గా ఆయన అర్థం చేసుకున్నారు. అందుకనే మళ్ళీ నాకిప్పుడు అవకాశం ఇవ్వడం కూడా జరిగింది. ఆ 5 ఇయర్స్ కూడా నేను 2019లో క్యాంపెయినింగ్ చేశాను ఎలక్షన్స్ ముందరే వచ్చి. అండ్ ఐ వర్క్ సో హార్డ్ ఫర్ థాట్. అండ్ అన్న రికగ్నైజ్ చేశారు. అండ్ 5 ఇయర్స్ కూడా నాకు ఆ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో, ఐ డిడ్ంట్ రియల్లీ లూజ్ ఎనీథింగ్. ఇంకోటండి గల్లా జయదేవ్ లాంటి పారిశ్రామికవేత్తలు మీలాగా బాగా ఆలోచించగలిగిన వాళ్ళు, మంచి వ్యాపారవేత్తలు. వాళ్ళు పాలిటిక్స్‌లోకి వచ్చి దెబ్బతిన్నారు. కొన్ని పొలిటికల్ రివెంజ్ వల్ల గావచ్చు, వీటి వల్ల గావచ్చు. చివరికి వాళ్ళు 2 సార్లు ఎంపీగా చేసి కూడా నాకు ఈ రాజకీయాలు వద్దు, వ్యాపారాలే చేసుకుంటానని ఆయన మొన్న విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే స్టైల్‌లో ఉన్నారు మీరు గూడా. ఫౌండేషన్ ఉంది మీకు. బుట్టా ఫౌండేషన్స్, విద్యా సంస్థలున్నాయి. ఎన్నో వేల మందికి మీరు గూడా ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి మీరు ఇంకా పాలిటిక్స్‌లోకి వస్తారని ఫైట్ చేస్తున్నారు. మీకు ఆయనకి తేడా ఏంటి? ఇట్స్ ఇండివిజువల్ పర్సన్ టు పర్సన్ ఇట్ వేరీస్ అండి. అఫ్ కోర్స్ గల్లా జయదేవ్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ నైస్ పర్సన్ హూమ్ ఐ మెట్. నేను కూడా కలిసాను. చాలా డీసెంట్ అండ్ వెరీ గుడ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. మంచి వ్యక్తి. అది అతని చాయిస్. డెఫినెట్లీ వాళ్ళ చాయిస్. మా ఫ్యామిలీ ఏంటంటే మా ఫ్యామిలీ అంటారు అవకాశం వచ్చినప్పుడు సర్వీస్ చేయడానికి విల్ వర్క్. మనతో కాని రోజు మనం విరమించుకోవచ్చు పాలిటిక్స్ అనేది. వెన్ యూ గాట్ ది ఆపర్చునిటీ వై డోంట్ యూ అంటే ఎందుకు సర్వీస్ చేయకూడదు? చేయగలిగే అవకాశం వచ్చినప్పుడు పబ్లిక్‌కి సర్వ్ చేస్తే బెటర్ కదా అన్న ఒక ఆలోచన అండి. యాక్చువల్లీ మీకు తెలుసో లేదో, లేదా తెలిసి ఉంటది గూడా నేను అనుకోవటం. కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళేమంటున్నారంటే, మిమ్మల్ని ఫేస్ చేయాలి అంటే ఈసారి ఎమ్మిగనూరు నుంచి మిమ్మల్ని ఓడించాలి అంటే, మీ కుటుంబం నుంచే ఒకళ్ళని తీసుకొచ్చి ఎన్నికల్లో పోటీ చేయించాలి. అది గూడా మీ సొంత అల్లుడు. మీ కన్న బిడ్డ భర్త అతన్నే తీసుకొచ్చి టీడీపీ నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం. నిజమా కాదా తెలీదు. ఆహ్, ఏంటంటే అండి ఎవరి పద్ధతులు అంటే ఎవరి లైకింగ్ అండ్ డిస్‌లైకింగ్ అనేది ఉంటుంది. సేమ్ ఫ్యామిలీలో కూడా ఇప్పుడు నాకున్న అభిప్రాయమే మా అబ్బాయికి ఉండాలని లేదు. మా అబ్బాయికున్న అభిప్రాయం మళ్ళీ మా డాటర్‌కి ఉండాలని లేదు. ఎవరి పాలిసీ అండ్ ఫిలాసఫీ వాళ్ళది ఉంటుందో దానికి తగ్గట్టుగా వాళ్ళు వెళ్తారు. సో, ఐ కాంట్ కమెంట్ ఎనీథింగ్ ఆన్ దిస్. నన్ను ఓడించాలని కాదు, నన్ను ఇది చేయాలనే కాదు. ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకి ఉంటుంది డెఫినెట్‌లీ. పబ్లిక్‌లో నాకున్న స్ట్రెంగ్త్ నాకుంది. అలాగే మా పార్టీకున్న స్ట్రెంగ్త్ ఉంది. దీస్ 2 విల్ డెఫినెట్‌లీ సపోర్ట్ మీ అని అనుకుంటున్నాను. ఇంకా మా అల్లుడి విషయానికి వస్తే అది మా అల్లుడి చాయిస్ అది. వాళ్ళ ఫ్యామిలీ చాయిస్.
సో డెఫినెట్లీ లైక్ ఐ కెనాట్ కమెంట్ ఆన్ దాట్ అంటే అనమాట. అత్త అల్లుడు పోటీ చేయటం అనేది ఒక విచిత్రం, కొంత ఇబ్బందికరమైన అంశం కూడా. కాకపోతే అమ్మాయి నలిగిపోతుంది కదా మధ్యలో. అమ్మ వైఫ్ ఉండాలా, భర్త వైఫ్ ఉండాలా రేపు పొద్దున ప్రచారం చేయాల్సి వస్తే. అందుకే ప్రచారానికి దూరంగా ఉంటుంది తెలిసిపోతాను. ఐ డోంట్ థింక్ సో. ప్రచారానికి నాకు తెలీదండి. ఇంకా ఇప్పుడు నేనేం చెప్పలేను. ఎందుకంటే ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదు అటు పక్కన కాబట్టి ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ ఎనీథింగ్. ఏదైనా అంటే ముందే మాట్లాడకూడదు. లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు గో. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ పుట్టారేణి గారు. మొన్న ఎంపీగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. చూద్దాం ప్రజలు ఎలా ఆదరిస్తారు ఏంటనేది. సో అప్పుడు పార్లమెంట్కి వెళ్ళారు, ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తారా లేదా అనేది మరి కొద్ది రోజుల్లో తెలబోతుంది. ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టారేణుకతో నేనే ఎమ్మెల్యే. మరొక నియోజకవర్గంలో మరొక నాయకుడు లేదా నాయకురాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అశోక్.